హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్తో వెరైటీస్. ఇప్పుడు రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు పలవా సరుకులు అనేది వేసుకొని బాగా ఫ్రై చేసి ఆ మసాలాలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా అనేది వేసుకోవాలండి. మనం ఇక్కడ టమాటా చిన్న సైజు వేసుకోవాలి, ఎందుకంటే చికెన్లోకి పుల్లగా ఉంటే టేస్ట్ బాగోదు కాబట్టి చిన్న టమాటా అనేది వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల కింద కాకుండా ఇలా గడ్డల కింద వేసుకుంటేనే పలవాలో టేస్ట్ అనేది బాగుంటుందండి. మా సైడ్ ఇట్లానే వేసుకుంటారు. తర్వాత ఇవన్నీ వేసుకున్న తర్వాత చికెన్ ఉంటుంది కదండి, చికెన్ నేను మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. పసుపు, ఉప్పు, కారం, పెరుగు, నిమ్మకాయ, కస్తూరి మెంతి వేసుకొని బాగా మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. తర్వాత ఇది ఉల్లిపాయలు దాంట్లో వేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉంచుకోవాలండి, వాటర్ అన్నీ ఇంకిపోయేలాగా. తర్వాత మనం బాస్మతి రైస్ తీసుకుంటున్నామండి. ఇక్కడ 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటే 1 గ్లాస్ బియ్యానికి 1.5 నీళ్ళు వేసుకోవాలండి. మనం ఆల్రెడీ బాస్మతి రైస్ నానబెడతాం కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు బియ్యం కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకున్న తర్వాత వాటర్ అనేది వేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. 2 విజిల్స్ అయ్యాక మనం కింద నుంచి పైకి కలుపుకోవాలి. మొత్తం కలిపితే రైస్ అనేది ఇరిగిపోతుంది కాబట్టి నెమ్మదిగా కలుపుకోవాలండి. ఆల్రెడీ మన ఛానల్లో చికెన్ బిర్యానీ రెసిపీ ఉందండి, అది నార్మల్ రైస్తో, ఇది బాస్మతి రైస్తో అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.